టూరిజం అజయ్ జైన్ గారు, ఎండి టూరిజం అమ్రపాళి గారు, ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి సంజయ్ రాయ్ గారు. ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పక్క కృష్ణా రివర్, ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం, పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు తెలుగు సంస్కృతి, సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలామంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒకరోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం. భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. ఈరోజు 5 సంవత్సరాలు 1924 పండుగల లేవు, ఉత్సవాలు లేవు, నవ్విన సందర్భం లేదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు, అదరగొట్టారు. మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూరు గుర్తొస్తుంది, లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది. ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. పక్కన తమిళనాడు జల్లికట్టు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లికట్టు అనేది వారసత్వంగా వస్తుంది, అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాల్ని మనం కాపాడుకోవాలి. ఇది మన సంస్కృతి. మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా, మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది, మనల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుంది.
అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అప్పుడే మన తెలుగు జాతి అస్తిత్వం అనేది శాశ్వతంగా నిలుస్తుంది. ఈరోజు మీరు చూశారు, మన సంస్కృతి, సాహిత్యం, సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి అభినందిస్తున్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్ర హారతి, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 2 సార్లు కృష్ణా హారతి, కృష్ణా ఉత్సవాల్ని, అంటే ఏదైతే ఈసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరం అనగానే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం. రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం. మళ్ళీ 3వ పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే 27కి గోదావరి చేస్తున్నాం. 28కి మళ్ళీ కృష్ణాలో చేస్తున్నాం. 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం. మన నాగరికత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని మనం ఆరాధిస్తాం, నదుల్ని మనం పూజిస్తాం. నదులు మనకు సర్వస్వాన్ని, నాగరికతనిస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకుంటే కృష్ణా నది ఇక్కడ వెళ్తుంది, గోదావరి జిల్లాల్లో వెళుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళైనా కాటన్ గారు ఒక బ్యారేజ్ ఇక్కడ కట్టాడు, ఒక ఆనకట్ట కట్టాడు. అదే మరి గోదావరి ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. ఈ రెంటి వల్ల నాగరికతే మారిపోయింది. ఈరోజు మీరు చూసినప్పుడు అన్ని విధాలా ఇక్కడ చాలా మంది పైకొచ్చి ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తి భావాలుగా నిర్వహించుకోగలిగితే అనునిత్యం మనకు కావలసినటువంటి నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బలమైన కుటుంబ వ్యవస్థకు, సమాజంలో కలిసి మెలిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం. తల్లిదండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని, అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్నా, అక్క అని ఆప్యాయంగా పిలవడం